అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ క్యారెక్టర్ రావడమే కదా సార్, ఆ సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువ ఉంటది. అవును. ఆ అల్లరి గాని, తిట్టుకోవడం గాని, మళ్ళీ దాంట్లో ప్రేమ గాని. సిద్ధుతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతో ఆ మాట చెప్పారు. ఈ క్యారెక్టర్ రావడానికి మీకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పారు. సార్ కానీ తరుణ్ భాస్కర్ గారు నాతో ఏనాడు చెప్పలేదు, బా ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలుసుకున్నాము. నేను తరుణే అంట, ఆయన గారు అని కూడా అన్నాను. నేను ఆయన అంత ఓన్ చేసుకున్నాను. అసలు ఏ సందర్భంగా చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు, నేను నీ క్యారెక్టర్ ఇప్పించాను, ఆ రోజు నేనే చెప్పాను, ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చెప్పినా, ఎవరు చెప్పారు అంటాడు ఆయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. బా ఇంత బలమైన మాట వాడారు. ఎస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్దండి వేయం సార్. నన్ను పోషించింది అనిల్ రావుపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విషయం వచ్చింది. ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేను బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా పేరు తీసేశారు. అంటే బిఫోర్ గోయింగ్ టు షూట్ తీసేస్తే తమ్ముడే లేదు సార్, నాకు ఆయన కావాలి, ఉండాలి, ఫైట్ చేశారు అని ఆ విధంగా నాకు వచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలియదు. ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. సార్ అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు. అనిల్ రావుపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వశ్చన్. మీరు ఓపెన్ అవ్వాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, ఈ రెండు కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినాయి, స్టార్డమ్ తీసుకొచ్చినాయి. అండ్ సిద్ధు క్యారెక్టర్తో మంచి అనుబంధం కూడా ఉంది, సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్కి రియల్ లైఫ్లో అలా ఉండే పిల్లలంటే, అంటే ఆ టిల్లు లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట, చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడంటే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను, కానీ నన్ను సొసైటీ పరంగా చెప్పండి, బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే, అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లర ఎదుగుతుంటే. అంతేగా సార్, అది వాస్తవమే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి, పూజ్యభావం ఉండాలి, తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. కదా, అల్లరి చిల్లరగా బ్రతుకుతాయి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు, వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవి సరి అయినటువంటి, అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్. ఇది ఒక వాక్యంతోనో కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదు ఇది. ఇలా ఇప్పుడు నాకు నిన్న అంటే ఎంత తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12 to 15 ఉంటుంది, 12-15 సంవత్సరాల వయసు ఉంటుంది. రీల్ తీసుకోవడం కోసము రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి కదా, అడ్డంగా ఉంటాయి కదా, అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత, జీవితం ఎంత. పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు, ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది,
ఉమ్, ట్రైన్ హారన్ వినగా రేయ్ ట్రైన్ వస్తున్నది అని చెప్పేసాడు, పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది, 30-40 బోగీలు పోయినాయి. ఉమ్, లేచివాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా, మూర్ఖత్వం అందామా, అజ్ఞానం అందామా, పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకే నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం దాని విలువ అర్థం కావట్లేదు. మీరు అదే మీరు ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబట్టి మీకు ఉమ్, కడుపు మండిపోయి ఉంటుంది ఆ, అది చూడండి. పిల్లలు ఇప్పుడు నా మనవాళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవాళ్ళకి మనవరాలకి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. ఉమ్, నేనే చెప్పలేకపోతాను. ఇంకా మనం మందికి ఏం చెప్తాం సార్, ఇతరులకు ఏం చెప్తాం, సమాజానికి ఏం చెప్తాం. ఉమ్, నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నాను. అట్లా మారిపోయింది పరిస్థితి. ఏమంటే ఏందో, ఎందుకు వచ్చిన గొడవ. ఉమ్, ఇప్పుడు మంచి మంచి జరగదు ఎట్లాగూ. ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు, మంచి జరగదు కూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం, సార్ దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంకా దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా కలుషితమైన వాటిలో మనం ఎలా గడపాలనేది నేర్చుకోవాల్సిందే తప్ప దీన్ని ఏదో కడుగుదాము శుద్ధి చేద్దాము అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు.